వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూలై 23న విజయవాడలో రేషన్ డీలర్ల మహాసభ. రేషన్ డీలర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష పథకాలు. ఒక్కరోజే 5,47,000 మందికి సర్టిఫికెట్లు అందజేత. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై దాడి. పెప్పర్ స్ప్రే కొట్టి 7 లక్షలు దోచుకెళ్లిన దోపిడీ దొంగల ముఠా. యువకుడిపై చిరుతపులి దాడి చేసిన చిరుతపులిని బంధించి బైక్ మీద తీసుకెళ్లిన యువకుడు. ఇక డీటెయిల్స్ చూస్తే రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం జూలై 23న విజయవాడలో జరిగే రేషన్ డీలర్ల మహాసభను జయప్రదం చేయాలని అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలి అన్నారు. శనివారం మదనపల్లె ప్రెస్ క్లబ్లోని నిర్వహించిన రేషన్ డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం జూలై 23న విజయవాడలో జరిగే రేషన్ డీలర్ల మహాసభను జయప్రదం చేయాలని అన్నమయ్య జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మౌలాలి పిలుపునిచ్చారు. మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు మహాసభ పోస్టర్లను విడుదల చేశారు. దీర్ఘకాలంగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం మహాసభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని రేషన్ డీలర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర డీలర్ల అధ్యక్షులు ముందాడి వెంకటరావు ఆదేశాల మేరకు ఈ నెల జూలై 23వ తేదీన విజయవాడలో రేషన్ డీలర్ల మహాసభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సభకి అన్నమయ్య జిల్లా నుంచి డీలర్లు అందరూ తరలి వెళ్లాలని ఈరోజు ప్రెస్ క్లబ్ నందు పోస్టర్లు ఏర్పాటు చేయడం. ఈ మహాసభకి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు మరియు మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మరియు మల్లాది విష్ణు గారు పమ్ము రాజకీయ నాయకులు అందరూ వస్తారు. సమావేశంలో మన డీలర్ల సమస్యలు అనేటువంటివి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో డీలర్లకు రావాల్సింది అంగన్వాడీవి, మిడ్ డే మీల్స్వి బకాయిలు రావాలి. మరియు అదేవిధంగా కరోనా సమయంలో మన 62 మంది డీలర్లు చనిపోవడం జరిగింది. ఇప్పుడు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి ఎక్స్పిరేషన్ ఇవ్వలేదు. ప్రతి ఒక్క డీలర్ కూడా 5 లక్షల రూపాయల ఎక్స్పిరేషన్ ఇవ్వాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతి డీలర్ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉపాధి అవకాశం కల్పించాలని, మరియు రేషన్ డీలర్లు కమిషన్ రూపాయిస్తానది ₹2 ఇవ్వాలని మా ముఖ్యమైన డిమాండ్ ఉంది. అందుకోసమని ప్రతి ఒక్క డీలర్ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జగనన్న సురక్ష ద్వారా నిన్న ఒక్కరోజే 5,47,000 మందికి సర్టిఫికెట్లు అందించామని ఎమ్మెల్సీ కబూరి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్షలో 11 రకాల సర్టిఫికెట్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని, నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారులందరికీ అందించడం జరుగుతుందన్నారు. అంతేకాక అర్హులైన పేద లబ్ధిదారులు ఎవరైనా సర్టిఫికెట్ లేకుండా పథకాలు అందకపోవడంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని అన్నారు. దీని ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ కబూరు శ్రీనివాస్ అన్నారు. ఏవైతే నవరత్నాలనే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ కూడా కులాలకి, మతాలకి, పార్టీలకి, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమం చేస్తానని ఆ రోజు మాట్లాడటం, అదేవిధంగా మన పిల్లల్నే వాలంటరీ వ్యవస్థగా, మన పిల్లల్నే సచివాలయ వ్యవస్థగా తీసుకొచ్చి ఎక్కడా కూడా ₹1 అవినీతి కానీ లంచం లేకుండా నేరుగా మీకు అందించే కార్యక్రమం చేస్తానని చెప్పేసి ఆయన మాట ఇచ్చిన ప్రకారం ఈ 4 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయన అందించారన్నది మన అందరం కూడా చూస్తున్నాం. కానీ ఏదైతే పట్టణ పరిధిలో ఉన్నటువంటి 100 ఇల్లుంటే దాదాపు 86% మరి సంక్షేమ పథకాలు అందటం,
అదేవిధంగా గ్రామాల వారీగా మరి 100 ఇళ్ళుంటే దాదాపు 92% ఈ సంక్షేమ పథకాలు అందటం మనందరం కూడా చూసాం. కానీ కొంతమందికి చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, టెక్నికల్ ప్రాబ్లంల వల్ల మరి ఈ సంక్షేమ పథకాలు అందట్లేదు. వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలంటే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఏవైతే సర్టిఫికేట్లు లేవో ఆ సర్టిఫికేట్లు లేక వీళ్ళకి సంక్షేమ పథకాలు అందట్లేదు, వాటిని కూడా నేరుగా ఎక్కడికి కూడా వాళ్ళు తిరగవసరం లేకుండా ఏదైతే ఈరోజు నవరత్నాలనే సంక్షేమ పథకాలని అటు వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఏ విధంగా అందిస్తున్నామో దానిలాగే మనం ఈ సర్టిఫికేట్ని కూడా ఏ ఆఫీస్ చుట్టూతో కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా తిరగకుండా మనమే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం ద్వారా ఈ సర్టిఫికేట్లన్నీ కూడా అందించే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలం పెట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది కూడా మన అందరం కూడా చూస్తున్నాం. ఎందుకంటే జూలై 1 నుంచి జూలై 30 వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ కార్యక్రమం దాదాపు 15 రోజులు, అంటే ఈరోజు 15 రోజులకు సంబంధించి ఏ విధంగా డేటా వచ్చిందన్నది కూడా ఒక్కసారి మనం గమనించినట్లయితే దాదాపు నిన్ననే మరి ఏదైతే ఈ క్యాంపులు ఉన్నాయో క్యాంపులకు సంబంధించి మరి ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి ఈ సర్టిఫికేట్లు అందించే కార్యక్రమాన్ని నిన్న ఒక్కరోజే దాదాపు 5,47,000 మందికి 47,000 మందికి ఈ సర్టిఫికేట్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై పెప్పర్ స్ప్రే కొట్టి అతడిపై దాడి చేసి 7 లక్షలు దోచుకెళ్లిన కేరళ దోపిడీ దొంగల ముఠాను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిసిఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. 3వ తేదీ రాత్రి హిమాయత్ నగర్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం కేంద్రంలోని బాధితుడు డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉన్నాడు. ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరించిన 2 వ్యక్తులు లోపలికి చొరబడి బాధితుడి ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లి అతడిని చితకబాది బ్యాగులో ఉన్న 7 లక్షలు తీసుకుని పరారయ్యారు. దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చిరుతపులిని చూస్తేనే భయం పట్టుకుంటుంది. అది దగ్గరకు వచ్చిందంటే భయంతో చెమటలు పట్టేస్తాయి. అది మనపై దాడి చేసిందా ఇక అంతే సంగతులు. కానీ తనపై దాడి చేసిన చిరుతపులిని బంధించిన ఓ యువకుడు బైక్ మీద తీసుకెళ్లి అటవీ శాఖ అధికారులకు అప్పగించాడు. కర్ణాటకలో జరిగింది ఈ సంఘటన. కర్ణాటక హాసన్ జిల్లాలోని అరసికేరే తాలూకా గండాసి హుబి బగివాలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. ఆ యువకుడు ధైర్యం చేసి చిరుతతో పోరాడాడు. తప్పించుకుని వెళ్తున్న దాన్ని బైక్తో వెంబడించి మరీ పట్టుకున్నాడు. తన దెబ్బకు స్పృహ కోల్పోయిన చిరుత 4 కాళ్లను తాడుతో చుట్టి బంధించాడు. బైక్ వెనకాల వేసుకుని వెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ సిబ్బంది చిరుతకు చికిత్స చేయించారు. ఆ యువకుడు చిరుతను బైక్పై పెట్టి తీసుకువెళ్తున్నటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోని వైరల్ అవుతోంది. సదరు యువకుడు ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి గ్రామ శివార్లోని సుమారు 100 డ్రమ్ముల కెమికల్ రసాయన వ్యర్థాలను గుర్తు తెలియని వ్యక్తులు డంపింగ్ చేశారు. దీనిని గమనించిన స్థానికులు పీసీబీ అధికారులకు సమాచారం అందించారు. రంగారెడ్డి ఆడోడు నా ఊర్లోకి వస్తున్నాయి నీళ్ళు ఇవి సంగారెడ్డిలోకి వస్తున్నాయి. ఎప్పుడు వస్తారు? నేను చెప్పి నీకు 2 గంటలు అవుతుంది. 2 గంటలు అయిపోయింది నీకు చెప్పి. 7 o'clock పొద్దున 7 గంటలకు మా ఉపసర్ పని చేసిండు. నేనే మాట్లాడుతున్నా, సర్పంచ్ నే మాట్లాడుతున్నా. నేను ఎంపీటీసీ ఫోన్ తోటి చేస్తున్నా ఇప్పుడు, అది మాట్లాడారు కాబట్టి.
ఏది ఓవర్ రాలేడు కదా, మేము వచ్చి 3 గంటలు అవుతుంది. ఆ దూరం ఉందంటే మరి సంగారెడ్డి వాళ్ళనే రావాలి కదా, దగ్గరనే బీరంగడనే కదా ఉండేది. అంటే మీకు 24 hours సర్వీస్ లేదా? పొల్యూషన్ మీద 24 hours సర్వీస్ లేదా? సమస్య ఉన్నప్పుడు ఏడికైనా పిలిపియాలి మీరు. దూరం అంటే అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నారా? ఈ స్టేట్ అవుట్ ఆఫ్ స్టేట్ ఇచ్చారా మీకు? పొల్యూషన్ చూడమని. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పొన్నపల్లిలో గోదావరి ఏటిగట్టుపై పనులు చేస్తున్న జేసీబీ అదుపు తప్పి గోదావరిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. జేసీబీని బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ ముదునూరి ప్రసాదరాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పెను ప్రమాదం తప్పిందని అన్నారు. నేను చెప్తాను అక్కడి నుంచి ఇదేదో ఆగదు, ఇదేమో ఆపడే. బాపట్లలో గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న అతిపెద్ద ముఠాను వేటపాలెం పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి ఇన్నోవా కారు 55 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని విలువ 6 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో 26 మందిని అరెస్ట్ చేశామన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ప్రత్యేకంగా దృష్టి చేస్తున్నట్టు కృషి చేస్తున్నామని, దానిలో భాగంగానే పలువురిపై పీడీ యాక్టులు అమలు చేసి సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. వీరితో పాటు గంజాయి తాగే 14 మందిని కూడా కేసులో నిందితులుగా చేర్చినట్లు తెలిపారు. ఇకపై గంజాయి తాగిన వారిని కూడా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో గాంజా మీద చాలా ఎంఫసిస్ పెడతా ఉన్నాము. ఎక్కడైనా ఎవరైనా గాంజా అమ్మడానికి కన్జ్యూమ్ చేసేదానికి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. అదే క్రమంలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన జిల్లాకి నేబరింగ్ కొన్ని మండలాలకు సంబంధించి ఒక పెద్ద గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. సో వేటపాలెం పిఎస్ లిమిట్స్లో టోటల్ 27 మెంబర్స్ను ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. దాంట్లో 27 మెంబర్స్లో మెయిన్ కింగ్ పిన్, మన జిల్లా సంబంధించిన కింగ్ పిన్ బిల్లా ప్రకాష్ అనే అతను, నాగరాజ్పల్లి విలేజ్ మాటూర్ మండల్ సంబంధించిన అతను ఈ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ నుంచి గాంజా తీసుకువచ్చి ఇక్కడ మనకి లోకల్గా సప్లై చేస్తూ ఉంటారు, చాలామందికి సప్లై చేస్తూ ఉంటారు. సో ఈ గాంజా ఏదైతే వస్తుందో అది ఒడిశా నుంచి కొంతమంది మోసుకొని ఈ రిమోట్ ఏరియాస్లో, ఈ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో రిమోట్ ఏరియాస్లో తీసుకురావడం జరుగుతుంది. అక్కడ నుంచి ఇక్కడ మన జిల్లాకి సప్లై చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం
దాంట్లో ఈ బిల్లా ప్రకాష్ అనే అతను, బాలాజీ గోవింద్ అనే అతను అన్నవరం అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను, అతని దగ్గర నుంచి తీసుకొని జీమడుగులలో సింహాచలం అనే అతనికి ఇస్తారు. ఆ సింహాచలం అనే అతను అనకాపల్లి డిస్ట్రిక్ట్ రోలుగుంట మండలంలో పాపన్నపేట విలేజ్ సంబంధించిన ఇద్దరు, రాజదుర్గా ప్రసాద్, కాసర్ల స్వామి, వాళ్ళిద్దరికి సప్లై చేస్తారు. వాళ్ళ నుంచి బిల్లా ప్రకాష్కి ఈ గాంజా సప్లై రావడం జరుగుతూ ఉంది. సో బిల్లా ప్రకాష్ ఫర్దర్గా మన జిల్లాలో ప్రతి మండలంలో ఒకరొకరు ఇద్దరికి సప్లై చేస్తూ ఉంటారు. సో ఆ క్రమంలో మాటూరులో కృష్ణవంశీ అనే అతనికి ఇస్తాడు. కృష్ణవంశీ అనే అతను ఫర్దర్ కొంతమందికి సప్లై చేస్తాడు. అదేవిధంగా దంకి టౌన్లో ఈ దేవరకొండ హరీష్కి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా జేపంగ్లూరులో పూరిమిట్ల ఆనంద్ అతనికి ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మాటూరులోనే ఇంకొకరు జనజరపల్లి తిరుమల అనే అతనికి ఇస్తూ ఉంటాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కత్తపల్లి మండలంలోని నాగులపల్లి శివారు ఉప్పరగూడెం గ్రామంలో భార్యను, అత్తను అల్లుడు కత్తితో నరికిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అత్త మృతి చెందగా భార్య పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు మీడియాకు తెలిపారు. రక్తపు మడుగులో ఉన్న భార్యను స్థానికుల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక్కడ ఉన్నారు మీరు? సంవత్సరం ఇక్కడ ఉన్నారా? గొడవలు ఏంటి? గొడవలు అది ఇది అలా పెట్టి అలా ఎక్కువ అనుమానం అలా చేసేస్తారు. అది చేసి ఆ అనుమానం చెప్పుకుని అలా పడేసింది. ఇవాళ ఏమైందా? మీ ఇవాళ గొడవ ఏమైంది? ఇవాళ తెలిసారు. నేను ఆటలు కూడా వెళ్ళాను సార్. అంతేనే ఆటలు కూడా చంపేశారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో మంచిర్యాలకు చెందిన శ్రీకాంత్, చెన్నైకి చెందిన వెంకటేష్ అనే భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిస్తూ దాదాపు 9 లక్షల మంది భక్తులు ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్టుకు 880 కోట్ల విరాళాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ నిధులతో దాదాపు 2500 ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ధూపదీప నైవేద్యాల కోసం ప్రతి నెల 5000 అందిస్తున్నట్టు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఇటీవల కొంతమంది దుష్ప్రచారం చేశారని, భక్తులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని మంచినీళ్ల గుంటను అభివృద్ధి చేసి శ్రీ గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని ప్రజలు చూసే అవకాశం కల్పిస్తామన్నారు. మహాద్వారం నుంచి బంగారు గోగల వరకు ఇప్పుడు సింగిల్ లైన్ పద్ధతిలోనే దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ లైన్ చేయడం వల్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉంది. ఎక్కువ సఫికేషన్ లేదు. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేటువంటి భక్తులకు కూడా సింగిల్ లైన్లో వెండివాకల నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఈ పద్ధతిలో చేయడం వల్ల భక్తుల నుంచి ఎటువంటి కంప్లైంట్స్ లేవు. ప్రతిరోజు కూడా మేము దీన్ని సమీక్షిస్తూ ఉన్నాం. తర్వాత ఒక భక్తుడు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అడిగారు. దానికి సంబంధించి సమాధానం చెప్పేటప్పుడు శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్ ఎలా స్థాపించాం, దానికి డొనేషన్స్ ఎలా తీసుకుంటున్నాం, డొనేషన్స్ తీసుకున్న తర్వాత రసీదు ఎలా ఇస్తున్నాం, రిసీట్, టికెట్ ఎలా జనరేట్ అవుతుంది, టికెట్ జనరేట్ అయిన తర్వాత దాంట్లో క్యూఆర్ కోడ్ ఎలా వస్తుంది, ఆ క్యూఆర్ కోడ్ వైకుంఠంలో స్కాన్ అవుతూనే దర్శనం లభిస్తుంది. కాబట్టి ఇక్కడ డొనేషన్ ఇచ్చిన అమౌంట్కు తక్కువ అమౌంట్ రిసీట్ ఇవ్వడం అనేది జరగదు. తర్వాత ప్రతి భక్తుడు కూడా అక్కడ స్కానింగ్ ద్వారా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వైకుంఠంలో స్కానింగ్ జరిగితేనే లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత కూడా 17 కంపార్ట్మెంట్లో మళ్ళీ సెకండ్ చెకింగ్ ఉంటుంది. తర్వాత మహాద్వారంలో థర్డ్ చెకింగ్ ఉంటుంది. కాబట్టి ఆ రిసీట్ అనేది కరెక్ట్గా లేకపోతే ఆ దర్శనం అనేది జరగదు. కాబట్టి ఇంతవరకు 9 లక్షల మంది పైగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా డొనేషన్ ఇచ్చి దర్శనం చేసుకున్నారు.
ఏ భక్తుడు కూడా ఇంతవరకు ఒక్కరు కూడా ఇచ్చిన అమౌంట్కు తక్కువ అమౌంట్ రిసీవ్ వచ్చిందని కానీ లేకపోతే దర్శనం మాకు జరగలేదని కానీ ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. చాలా చక్కగా వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ఎవరికైనా అనుమానం ఉంటే దయచేసి శ్రీవాణి కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత ఈ క్యూఆర్ కోడ్ ద్వారా టికెట్ స్కానింగ్ చేసేటువంటి ప్రదేశానికి కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. తర్వాత ఇంకొక వివాదాన్ని దీంట్లో తీసుకొచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణాలను కొంతమంది కాంట్రాక్టర్స్కి మాత్రమే ఇస్తూ ఉన్నారు అనేటువంటి అసంబద్ధమైనటువంటి నిరాధారమైనటువంటి ఒక ఆరోపణ చేశారు. ఆ ఆరోపణకు సమాధానం ఏంటంటే ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేటువంటి టెంపుల్స్ కట్టేటువంటి వ్యవస్థలు 4 ఉన్నాయి. ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం స్వయంగా నిర్మించటం మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా. రెండవది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆలయాలు నిర్మించడం. మూడవది, ఎవరైతే ఈ ఆలయం జీర్ణోద్ధరణకు కానీ ఆలయం రిపేర్ చేసుకోవడానికి కానీ ఎవరైతే అడుగుతున్నారో వారు ఏదైనా టెంపుల్ కమిటీ పెట్టుకొని ఆ టెంపుల్ కమిటీ ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 1/4 అమౌంట్ ద్వారా ఫస్ట్ వాళ్ళే ఆ నిర్మాణాన్ని చేపడితే ఆ 1/4 అమౌంట్ అయిన తర్వాత మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్షన్ చేసి అది రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ రీయింబర్స్మెంట్ అనేది టెంపుల్ కమిటీ ద్వారా నిర్మాణం చేపట్టేటువంటి ఆలయాలకు 4 ఇన్స్టాల్మెంట్స్ లేకపోతే 5 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్స్టాల్మెంట్స్ కూడా రీయింబర్స్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. అది 3rd వ్యవస్థ. 4th వ్యవస్థ సమరస్త ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జూలై 23న విజయవాడలో రేషన్ డీలర్ల మహాసభ. రేషన్ డీలర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు. ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష పథకాలు. ఒక్కరోజే 5,47,000 మందికి సర్టిఫికెట్లు అందజేత. ఏటీఎంలో డబ్బులు డిపాజిట్ చేస్తున్న వ్యక్తిపై దాడి. పెప్పర్ స్ప్రే కొట్టి 7 లక్షలు దోచుకెళ్లిన దోపిడీ దొంగల ముఠా. యువకుడిపై చిరుతపులి దాడి. దాడి చేసిన చిరుతపులిని బంధించి బైక్ మీద తీసుకెళ్లిన యువకుడు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.